యేసు ప్రేమించుచున్నాడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 52 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ నిర్వహించు తేదీ 2024 ఆగస్టు 15వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు. స్థలం అమృతవాణి ఫంక్షన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. దైవజనులు బ్రదర్ జాషువా కిషోర్ గారు దైవ వర్తమానం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే బలమైన వాక్య సందేశం, విడుదల స్వస్థత ప్రార్థనలు. రండి, పాల్గొనండి. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మరిన్ని వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9848805034. యేసు ప్రేమించుచున్నాడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 52 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ. అందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని మాటల్లో వింటూ ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల ద్వారా మీరు అందరూ కూడా బలపరచబడుతున్నారు కదా. ప్రతి మాటను విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డ. వాగ్దానములు ఆయన యందు వాగ్దానములు ఎన్నై ఉన్నాయో అవన్నీ కూడా అవునన్నట్టుగా ఉన్నాయంట. ప్రభు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 145వ కీర్తన 20వ వచనం మనం చూసినట్లయితే, తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ఆమె ఒకసారి విక్టరీగా ఆమెనని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఎంత చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు చూసారా? దేవుణ్ణి ప్రేమించే వారినంట ఆయన కాపాడుతాడంట. ఈరోజు లోకంలో మనుషుల్ని మనం ప్రేమించడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాం కదా. నా భర్తను నేను ప్రేమించాలి, నా భార్యని నేను ప్రేమించాలి, నా తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలి, ఫలానా అని యవనస్తులైతే వారి ఆలోచనలు బట్టి అనేక మందిని ప్రేమించాలని చెప్పి చాలా మంది ప్రయాసపడుతుంటారు. నిజమే, ఈ లోక ప్రేమలన్నీ ఏదో ఒక రోజు ఆగిపోతాయి ప్రియ దేవుని బిడ్డ. ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు. అది తల్లిదండ్రుల ప్రేమైనా కావచ్చు, భార్యాభర్తల ప్రేమైనా కావచ్చు, పిల్లల ప్రేమైనా కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు ఎవరి ప్రేమలైనా కావచ్చు. ఏదో ఒక పరిస్థితిలో వారి ప్రేమ ఆగిపోతుంది, వారి ప్రేమ నిలిచిపోతుంది. కానీ నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది ఒకే ఒకరు. అది ఎవరంటే యేసయ్య మాత్రమే. ఆయన నువ్వు అడగక ముందే నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపాల నుంచి విడిపించడానికి, నీ పాప భారాన్ని, నువ్వు చేసిన తప్పిదాలని, నువ్వు చేసిన దోషాల్ని ఆయన మీద మోపుకొని, ఆయనలో పాపం లేనప్పటికీ భయంకరంగా శిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకొని మన కొరకు పునరుద్ధారుడై తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు కూడా మన కొరకే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన నిమిత్తం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన కొరకు నివాస స్థలాన్ని పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప ప్రేమ చూసారా యేసయ్యది. ఈరోజు నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న టాలెంట్స్ని బట్టి ప్రేమించేది ఈ లోకం అయితే, నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి ప్రేమించేది యేసయ్య మాత్రమే. కాబట్టి ఆ యేసయ్యని ప్రేమించేవారిగా ఉండండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను కాపాడుతాను. దేవుడు మనల్ని మొదట ప్రేమించున్నాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను. లేదు, నువ్వు పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే ప్రభు నిన్ను ప్రేమించున్నాడు. ప్రభు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. నిశ్చయంగా దేవుని ప్రేమలో నిలిచి ఉండు. ప్రభువుని ప్రేమించేవారిగా మార్చబడండి. ప్రభువుని ప్రేమించడం అంటే ఏం లేదండి, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొంటారని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారని 2 మార్లు రాయబడి ఉంటది. ఈరోజు దేవుని ప్రేమించడం అంటే ఏం లేదు, ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయనను వెంబడిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవించడమే దేవుని ప్రేమించడం. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమించడం చాలా సులభం. మనుషుల్ని ప్రేమిస్తే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటుంది. ప్రతిసారి మనం ఇంకా అధికమైన ప్రేమను చూపించాలి. ఆ ప్రేమను చూపించడానికి మన శక్తిని, మన సమయాన్ని, మన ధనాన్ని, సమస్తాన్ని వృధాపరచుకోవాలి. కానీ ప్రభువుని ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఏకరీతిగా ఎలా ప్రేమిస్తున్నాడో, ప్రభువుని కూడా ఆయన మాట వింటూ ప్రతి సమయంలో ఆయన మాటకు లోబడుతూ ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుని మాట వింటే మనకే ప్రయోజనం, దేవుని మాట వింటే మనకే క్షేమం. ప్రభువుని ప్రేమిస్తే మనకే దీవెన. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని వాగ్దానం చేశాడు. నన్ను ప్రేమించు అని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. వారి నిధులను నింపుతానన్నాడు. నన్ను ప్రేమించు అని అందరినీ నేనే కాపాడుతానని మరలా దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు తను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడంట. ఈరోజు ప్రభువుని ప్రేమించు. మనుషుల్ని ప్రేమిస్తే
నీకున్నవన్నీ పోగొట్టుకుంటావు. కానీ దేవుని ప్రేమించగలిగినట్లయితే సమస్తము సమకూడి మేలు కొరకై నీ జీవితం జరుగుతాయి. అలానే మనుషుల్ని ప్రేమించొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ అధికమైన ప్రేమ, నీ మొదటి ప్రేమ యేసయ్యకై ఉండాలి. తద్వారా మనుషులందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు, నీ ప్రేమకు విలువ ఉంటుంది. అప్పుడు ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరి కోసం ఏం చేయాలి అన్న జ్ఞానం కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నిశ్చయంగా దేవుని ప్రేమించేవారిగా మీరు మార్చబడతారు గాక. దేవుని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రభువే కాపాడుతాడు. దానియేలు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి సింహాల నూలను మూసి దానియేలును దేవుడే కాపాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు వారిని కాపాడాడు. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి సౌలు ఎన్ని మార్లు దావీదుని హతమార్చాలనుకున్నా దావీదును దేవుడే కాపాడుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు దేవుని ప్రేమించగలిగినట్లయితే ఎంతమంది శత్రువులు నీకు విరోధంగా లేచినా, ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా ప్రభువే నిన్ను కాపాడుతాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయా, నిన్ను ప్రేమించేవారిని నువ్వు కాపాడే దేవుడు. ఈరోజు మాటలు విని నిజమే యేసయ్య నేను ప్రేమించాలి, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావని ఎంతమంది అయితే ప్రభువా నీ తట్టు తిరిగి తీర్మానం తీసుకొని ప్రార్థిస్తూ ఉన్నారు, ఆల్రెడీ నీ మాట వింటూ నీ చిత్తానుసారంగా జీవిస్తూ ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ మీరే కాపాడి సంరక్షించి నడిపించబోతున్నందుకు వందనాలు. బిడ్డల్ని దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించండి. క్షేమము, ఆశీర్వాదం, కృప వెంబడి కృప బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వర్ధిల్లింపచేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి గొప్ప ఆశీర్వాదాన్ని కలగచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.